మన సోదరులందరికీ ముఖ్యంగా రాయప్ప గారు అలాగే సామయ్య గారు వారితో పాటు 4వ వార్డు 5వ వార్డు నుంచి వచ్చినటువంటి లీడర్స్ మన దేవి గారు కానీ అలాగే సుమాన్ స్వామి గారు కానీ మిగిలిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి ఆకర్షితులై ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడానికి, ఎందుకంటే ముఖ్యంగా దళితులందరికీ కూడా ఈరోజు అభివృద్ధి చెందాలి అన్నా, దళితులందరికీ ఇళ్ల పట్టాలు రావాలి అన్నా, దళితులందరూ ఇల్లు కట్టుకోవాలి అన్నా, దళితులందరూ 3 పూట్ల సరిగా తినాలి అన్నా, దళితులందరికీ కూడా క్షేమంగా పిల్లలు చదువుకోవాలి అన్నా చంద్రబాబు గారి నాయకత్వాన్ని అందరూ సమర్థించడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి ఈరోజు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలనే ఉద్దేశంతో 4వ వార్డు 5వ వార్డు నుంచి ప్రజలందరూ కూడా ఈరోజు వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా 4వ వార్డు 5వ వార్డు నుంచి 100 కుటుంబాలు ఈరోజు పార్టీలోకి రావడం, వాళ్ళందరికీ మా హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. అందరికీ పేరు పేరున అందరూ కూడా కలిసి పనిచేసుకుందాం. అందరికీ కష్టకాల్లో మేము తోడుగా ఉంటాం. మీ అందరికీ ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మేము అందుబాటులో ఉంటామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు వచ్చేసిన మీ అందరికీ పార్టీ పరంగా ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే మహిళలు అంటే తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఆ రోజు డోక్రా గ్రూపులు పెట్టి మహిళల్ని ఆర్థికంగా ఎదుగుదలకు ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి అందరూ కూడా ఈరోజు పార్టీలోకి వచ్చి మహిళలందరికీ కూడా ముఖ్యంగా 4వ వార్డు 5వ వార్డులో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి మహిళలు ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, చంద్రబాబు గారు నాయకత్వం.